హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా గురించి అయితే మాత్రం చాలా 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 ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్, హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది అనమాట. సో ఆ సినిమా ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఫ్రెండ్స్, మాకు ఒక మంచి న్యూస్ అయితే అందింది. అదేంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ 15th నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఇంకొన్ని పెండింగ్ పోర్షన్స్ ఏవో ఉన్నాయి. ఆ పెండింగ్ పోర్షన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం షూట్ అంతా కంప్లీట్ చేసుకుని తన యొక్క ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎంకి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతల నుంచి తొందరగా మనం అంటే స్టార్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక మేజర్ స్టెప్ తీసుకున్నారు. ఏదైతే సినిమాలు ఉన్నాయో ఈ ఉస్తాద్ భగత్ సింగ్, తర్వాత ఓజీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఏదైతే సినిమాలకి కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ కమిట్మెంట్స్ మొత్తం నెరవేర్చేసి మొత్తం తన విధుల్లోకి తనకి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ తెలుసు. అప్పుడు ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. అది ఎంత బాగా ఉందంటే చాలా చాలా బాగుంది. సో ఈ సినిమా మీద కూడా అంతే అంచనాలు అందరికీ ఉన్నాయి. సో ఈ అంచనాలకు తగ్గట్టుగా సినిమా కూడా ఉంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. సో ఇదొక అప్డేట్ అనమాట. అప్డేట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ జూన్ 15th కొన్ని మళ్ళీ షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో పెండింగ్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పోర్షన్స్ అన్ని కొంచెం కంప్లీట్ చేసేసి సినిమా అయితే రిలీజ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఈ రెండు కూడా ఏంటంటే మంచి సక్సెస్ సాధించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఐమ్ టెలింగ్ హిమ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చరికి కేవీ టాక్స్. బాయ్.